సార్ ఎలా ఉంది సార్ గుడివాడలో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి పొలిటికల్ ఈక్వేషన్స్? గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగళ్ల రాము గారి గెలుపు కోసం జనసేన, బీజేపీ అందరూ కూడా కష్టపడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గత 4 ఎలక్షన్లలో నానిని గెలిపించి తప్పు చేశామనేటువంటి బాధలో ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, పైన గవర్నమెంట్ లేదని చెప్పి ఎన్నిసార్లు కౌరులు చెప్పిన కొడాలని మంత్రి అయినా కూడా ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయలేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా అన్ని సామాజిక వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నానిని ఓడగొట్టాలి అనే కసితో కూడా ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వెనిగళ్ల రాము గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్, మోదీ చరిష్మా గుడివాడలో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో కూడా మనందరికీ తెలుసు. మరి ఇవాళ ఒక సూపర్ పవర్గా ఇండియా ఎదగడానికి, ఒక థర్డ్ పొజిషన్కి వెళ్ళడానికి, మరి ట్రిలియన్ ఎకనామీస్ వ్యవహారం చేయడానికి ఆయన పడేటువంటి కష్టం దేశ ప్రజలను కూడా గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు. మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి విస్తృతంగా గత 5 ఏళ్లలో రైతులకు కానీ, మహిళలకు కానీ జరుగుతున్న అన్యాయాల మీద కానీ, అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేపట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ యొక్క ఓట్ బ్యాంకు పెంచుకుంటూ అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆయన విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి అశేషంగా జనం ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కొడాలి నాని గారు తన హయాంలో గత 4 ఏళ్ళుగా ఆయన ఇక్కడ గెలుస్తూనే వస్తున్నారు. విస్మరించిన అంశాలు ఏంటి ప్రధానంగా? మరి ముఖ్యంగా ఈ గుడివాడ నియోజకవర్గానికి గత 20 ఏళ్ళుగా గుడివాడ, తెనాలి లాంటి పట్టణాలు గతంలోనే ఆ రోజులో ట్రాక్టర్స్ దీనికి సంబంధించి ఇండస్ట్రీస్గా ఉండడం, అట్లాగే ఇక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉండడం వల్ల ఇక్కడ ఎకనామీ అనేది ఇంతవరకు స్పీడ్గా ఉండేది. కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉండడం వల్ల స్మాల్ స్కేల్ కానీ, లార్జ్ స్కేల్ కానీ, మీడియం స్కేల్ కానీ ఎటువంటి ఇండస్ట్రీస్ రాకపోవడం, ముఖ్యంగా రోడ్లు లేకపోవడం, వాటర్ సమస్య అలాగే ఉండడం, డ్రైనేజ్ సమస్య అలాగే ఉండడం, ఈ పట్టణానికి కావాల్సినటువంటి సదుపాయాలు అనేది క్రియేట్ చేయకపోవడం, అంటే విజయవాడ తర్వాత యూత్ ఎక్కువగా ఉండేది గుడివాడ టౌన్లో. ఈ గుడివాడలో అందరూ చదువుకుంటున్నారు కానీ దాని తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పన అయితే స్వయం ఉపాధి, లేకపోతే చదువుకున్న దాని పరంగా ఏదన్నా ఐటీఓ లేకపోతే ఇంకోటి 1 or 2 కంపెనీస్ అలా తీసుకొచ్చుంటే యూత్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అంటే గుడివాడకు కావాల్సినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయలేకపోవడం వల్ల నాని ఫెయిల్యూర్ అయ్యాడు. వైఎస్ షర్మిల తన సొంత అన్నయ్యనే ఓటు వేయొద్దు ప్రజలకి వైఎస్ఆర్సీపీకి అని చెప్పి తన సొంత అన్నయ్యనే విమర్శిస్తుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు అక్క చెల్లెములు అని చెప్పి నేను బటన్ నొక్కుతున్నాను, నా వెనకాల ఉంటున్నారని చెప్పి సొల్లు కౌరులు చెప్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ చెల్లెళ్ళు కానీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆస్తిలో సగభాగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలెవరో కూడా నమ్మరు. వివేకానంద రెడ్డి గారిని చంపి ఇవాళ మరి ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడుతూ ఉంటే సొంత కుటుంబ సభ్యుల్ని, సొంత చెల్లెల్ని కూడా చంపడానికి రెడీగానే ఉన్నామని చెప్పి మరి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇంకా గుండెపోట్లు వస్తున్నాయి అంటున్నాడంటే అతను మాట్లాడేటువంటి మాట, భాష, జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో విధానాన్ని అందరూ కూడా జనం చూస్తూ ఉన్నారు. సార్ ఆఖరి ప్రశ్న, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అక్కడ వర్మ, టీడీపీ అభ్యర్థి వర్మ అక్కడ కాస్త ప్రతికూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దాన్ని బట్టి పిఠాపురం వర్మ గారు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చాలా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. ఆయన ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కనుక ఇక్కడ పోటీ చేస్తే ఆయన రాకపోయినా నేను గెలిపిస్తాను అని. సహజంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎక్కడైనా సరే సీట్ రాకపోతే కొద్దిగా బాధ అనేది 1-2 రోజులు ఉంటుంది. 3వ రోజు బాబు గారు మాట్లాడతారు, పరిష్కరిస్తారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుస్తారు. అయితే జనసేన వర్గాలు ముందుగానే మాట్లాడుంటే బాగుండేది కదా, ఎందుకంటే అధ్యక్షులు వారు అక్కడ పోటీ చేస్తారు. ముందుగానే ఇలా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఒక రాజమార్గంలో వెళ్తే బాగుండేది కదా పవన్ కళ్యాణ్, ఎందుకు ఈ కాంట్రవర్సీ అని చెప్పి జనసేన వర్గాలు ఫీల్ అవుతాయి. అంటే ఎప్పుడైనా సరే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక వ్యవహారం మాట్లాడేటప్పుడు ఆ 2-3 రోజులు కొద్దిగా రాగద్వేషాలనే ఉంటాయి. కానీ ఫైనల్గా వర్మ గారు, ఆయన క్యాడర్ అందరూ కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు. అవన్నీ కూడా జనసేన 21 సీట్లకి 21 గెలుస్తాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా జనసేన పార్టీని భుజాల మీద ఎత్తుకుని గెలిపించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి. మిథున్ రెడ్డి వాళ్ళు ఇప్పటికే పిఠాపురం చేరుకున్నారు, అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గెలుపు తరపున. దాని ఎలా చూడొచ్చు? మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలో కాదు కదా, పొంగునూరు వెళ్ళినా కూడా ఈసారి పని అవదు. పొంగునూరులో కూడా చల్లా బాబు గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. పొంగునూరు పెద్దారెడ్డి ముందు అతని సీట్కి అతనికి ఎసరు పెట్టుకునే పరిస్థితి ఉంది. మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా గోదావరి జిల్లాలోకి వచ్చి రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఈసారి. గీతాంజలి అంశం ఏమన్నా టీడీపీకి సెట్ బ్యాక్ అయ్యే అవకాశం?
గీతాంజలి విషయం ఏంటంటే ఆవిడ జనరల్గా ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం, దాని మీద పోలీసులే యాక్సిడెంట్ అని చెప్పి ఎఫ్ఐఆర్ కడతాం ఇవన్నీ జరిగినాయి. కాకపోతే దానికి ముందు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఏదైతే ఉందో ఆవిడ నాకు వచ్చిందని చెప్పుకుంది. దానికి తెలుగుదేశం పార్టీ మీద ముద్ర వేసేసి వాళ్ళు ఏదో ఇది చేశారని చెప్పి ఒక అభాండాన్ని, సజ్జల భార్గవ్ అనేటువంటి ఒక ఎదవ వేసినటువంటి అభాండాన్ని ప్రజలందరూ కూడా చాలా గుర్తించారు. తెనాల్లో కూడా అందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అర్థమైంది. శవరాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. నమస్తే అండి. గుడివాడ కాన్స్టిట్యున్సీలో 2019 వరకు ఒక ఎలక్షన్లో ఎత్తు అయితే, ఈ 2024 అనేది ఒక మహా సంగ్రామం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కరెక్ట్గా 1.5 year క్రితం వెనిగండ్ల రాము గారు గుడివాడ వచ్చారు. గుడివాడకు వచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు గుడివాడ ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఏంటి అనేది. 2019 నుంచి ఇవాళ వరకు జరిగింది శూన్యం. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇంకా ఏంటంటే పథకాలు అని చెప్పేసి అందరినీ మభ్యపెట్టి ఆ పథకాలు కూడా మధ్యలో ఆపేసి చాలా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అసలు రాష్ట్రం కూడా సర్వనాశనం అయిపోయింది. గుడివాడ వచ్చి ఏ విజిటర్ అయినా గుడివాడ వస్తే ఇదేంటి మేము 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చూసిన గుడివాడ ఇలాగే ఉందేంటి అని చెప్పి అనుకుంటున్నారు. రాము గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ ప్రజలందరిలో ఒక ఆలోచన మొదలైంది. ఈసారి మనం రాము గారిని గెలిపించుకున్నాం. అతను చేసే సేవలు, అతను ఇచ్చే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ జనాల్లోకి బాగా వెళ్ళింది. అన్నా క్యాంటీన్లే కానీ, మన ఆరోగ్య ఇది గురించి మన మెడికల్ క్యాంపులే కానీ, ఉచిత నీళ్ళ పంపిణీయే కానీ ఇవన్నీ చేసి జనాలకి బాగా చేరువయ్యాడు. అది అక్కసుతో ఈ గవర్నమెంటు వాటర్ ఇస్తున్నాడని చెప్పేసి 7 నెలల క్రితం 7 నెలల క్రితం ఆ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అతి నీచంగా క్రూరంగా ఆపించేసి జనాలకి వాటర్ పోనీయకుండా చేశారు. ఇవన్నీ చేయటం వల్ల, ఈ అభివృద్ధి వల్ల రాము గారికి బాగా విపరీతమైన ఎసెట్ వస్తుందని చెప్పేసి ప్రతి మనిషిని టార్గెట్ చేశారు. వీళ్ళు ఎన్ని చేసినా రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో గుడివాడ కాన్స్టిట్యున్సీ అనేది దేశంలోనే ఒక ప్రత్యేకతమైన ఒక ఇదిని చాటుకుంటుంది. వెనిగండ్ల రాము గారు గుడివాడ నుంచి 34,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది. రాష్ట్రం గ్యారంటీగా స్వర్ణాంధ్రప్రదేశ్ గ్యారంటీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఇదితో గ్యారంటీగా రాష్ట్రం అనేది బాగుపడుతుంది. కొడాలి నాని గారు ఇవే తన ఆఖరి ఎన్నికలు అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? కొడాలి నాని గారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. అది ఆయనకి తెలుసు, గుడివాడలో ఉన్న ఓటర్లకి తెలుసు. 2 సార్లు తెలుగుదేశంలో ఉన్నారు, ఇప్పుడు 2 సార్లు వైసీపీలో ఉన్నారు. ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, తర్వాత మంత్రిగా అయినప్పుడు కానీ గుడివాడకి చేసింది ఏమీ లేదు, శూన్యం. అది ప్రతి ఓటరు, ఆఖరికి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ప్రజలు తిరగబడుతున్నారు, ప్రత్యేకమైన తీర్పిస్తున్నారు. రాము గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఏంటి గుడివాడలో ఏంటి పరిస్థితి? ఈసారి ఎవరు వస్తారంటారు? ఈసారి అయితే గుడివాడలో వెనిగండ్ల రాము గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. కొడాలి నాని ఓడిపోతున్నారండి, ఇది వాస్తవం. అయితే వైసీపీ వర్గాలేమో కొడాలి నాని విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని చెప్పి భావిస్తున్నారు. డమ్మా డుషి మాట్లాడతాకి వైసీపీ వాళ్ళు ముందే ఉంటారు. అలాంటి సీన్ కానీ, అలాంటి ఛాన్స్ కానీ ఈసారి గుడివాడలో లేదు. వెనుగండ్ల రాము గారికి ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు. పైగా ఎస్సీ ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కలిసి రాము గారిని అసెంబ్లీకి పంపిస్తారు. అది ఆపగలిగే శక్తి ఎవరికి గుడివాడలో లేదని తెలియపరుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ఎలాంటి సహకారం అందిస్తుంది? ఇక్కడ జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి ఎంతో సహకారంగా ఉంటున్నారు. బీజేపీ కూడా సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు, వారి సహకారాన్ని అందిస్తున్నారు. ఆ ఓటింగ్ కూడా ఇటు గుడివాడలో జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థి వెనుగండ్ల రాము గారిని, ఆ ఓట్లు కూడా రాము గారికి పడతాయని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ముద్రగడ గారు వైసీపీకి వెళ్ళారు కదా, మరి కాపుల ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? కంచాలు గరిట్లు పట్టుకొని ఉద్యమం చేసిన ముద్రగడ్డ గారు ఫస్ట్ ఏమో నేను వైసీపీలో జారట్లేదు,
అని మాటలు చెప్పి తర్వాత వెళ్ళి వైసీపీ కండవ కప్పుకున్నాడు. మొన్న ఒక 10,000 మంది ప్రజలతో వెళ్ళి నేను పార్టీ కండవ కప్పుకుంటానన్నారు. ఆయన పెట్టిన పోస్ట్కి ఎవరో స్పందించలేదు. ముఖ్యంగా కాపు సోదరులందరూ ఆయన పెట్టిన పోస్ట్కి ఎవరు స్పందించలేదు. ఆ విషయం తెలుసు ఆయనకి. నా సీన్ అయిపోయింది. ఆ డమ్మా డూషి మాటలు ఏంటంటే అక్కడ ప్లేస్ సరిపోదు, అంతమంది నా వెనకాల మంది వస్తారని కుదరదు. కానీ ఎవరు ప్రజలు నమ్మట్లా. కాపు సోదరులు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారిని నమ్మట్లేదు. ఆయన ఒక్కడే ఆయన కుటుంబంతో వెళ్ళి ఒక 10 మందితో వెళ్ళి కండవా కప్పించుకున్నారు నిన్న. ఆయన వల్ల ఏమవుదు. పిఠాపురంలో చూసినట్టయితే అక్కడ టీడీపీ అభ్యర్థి వర్మ గారు కాస్త కాంట్రవర్షియల్గా ఉంటున్నారు. ఆయన క్యాడర్ కార్యకర్తలు ఏం చెప్తే అది చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలిపించే ప్రయత్నం అక్కడ వర్మ గారు చేస్తారంట. బాబు గారి మాటే శిరోధార్యంగా భావించే వర్మ గారు బాబు గారు పిలిచి మాట్లాడతారు, అన్నీ సర్దుకుంటాయి. ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. ప్రతి సామాన్యుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టబోతున్నారు. ఇది వాస్తవం. వర్మ గారే గెలిపించి ఆ సీట్ని ఇస్తానని మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అది కంపల్సరీ జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికీ వైఎస్ జగన్ ఫ్రెండ్స్ మిథున్ రెడ్డి కావచ్చు, వేరే ఇతరత్ర వాళ్ళు కావచ్చు, అక్కడికి వెళ్ళిపోయి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి అని అంటున్నారు. వాళ్ళ వల్ల ఏం కాదన్న. వాళ్ళంతా పబ్లిసిటీ బాగా పీక్లో ఉంటుంది, మ్యాటర్ వీక్. వాళ్ళ వల్ల ఏమి అవ్వదు. అదొకటి తెలుసుకోవాలి. వాళ్ళు ప్రజలు మభ్య పెడుతున్నారు ప్రస్తుతానికి. ఆ పథకాలు చూపించి ఆ పథకాలు రావు మీకు, మా వైసీపీ వస్తేనే మీకు పథకాలు వస్తాయని ప్రజలు మభ్య పెడుతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందిగా, అప్పుడు చూస్తారు వాళ్ళు. ఈసారి దళిత సోదరుల ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉంటుందంటారు, వైసీపీగా టీడీపీగా? 2019 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మాలా మాదిగలు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్దపేట వేశారండి. వేస్తే ఆ మాలా మాదిగలను చంపించిన ఘనత వైఎస్ జగన్ గారికే తగ్గుతుంది. ఒక విధంగా చూసుకుంటే మాలా మాదిగల ఓట్లు ఎప్పుడు టీడీపీకే పడతాయి. కానీ ఈసారి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మేనమావలు నా ఎస్సీలని చెప్పి మమ్మల్ని మోసం చేసి డాక్టర్ సుధాకర్ నుంచి మొదలు పెడితే డాక్టర్ అచ్చెన్న దాకా వాళ్ళందరం చంపిన ఘనత ఈయనకే దక్కిద్ది. డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఉండేది, ఇప్పుడు ఏకంగా ఇన్ఛార్జ్ పదవి ఇచ్చాడండి. అంటే దళితులపై ఉన్న ఆయనకున్న ప్రేమ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఈసారి మాత్రం దళితులు వదిలిపెట్టరు. నిండు గర్భిణి భర్తనే సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు చంపి. ఈసారి దళితులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి ఓటేయరని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. ఇది అలాంటి సినిమా ఛాన్సులు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈసారి సామాలు చదివేసుకోవడమని తెలియజేస్తున్నాం.